హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అదే చెప్పాను కదండి ఫుల్ వీడియో పెడతా అనేసి. ఈ ఫుల్ వీడియో పెట్టడం కానీ ఫస్ట్ టైం అండి, ఫస్ట్ వీడియో ఇదే. ఇంకా ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయింది, అందువల్ల లేటుగా పెడుతున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతారండి. మా కులదేవతకి అయితే పొంగల్ అయితే తీసుకొని వెళ్తున్నా. అందువల్ల ఇంకా ఆ రోజు నైటే మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చిన నైటే అయితే ఇంకా సామాన్లన్నీ కడిగేసి ఇంకా బొట్టు పెట్టేసా. మార్నింగే లేచి ఇల్లంతా కడిగేసి పొంగల్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా. సేమియా పాయాసం, పొంగల్ ఆ రెండు చేశానండి. కులదేవత అంటున్నారు కానీ మీ కులదేవతనేమే చెప్పట్లేదు అనుకోవచ్చు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తానండి మా కులదేవతని ఏమైతే. ఇంకా సంవత్సరం అయితే ఊరు వాళ్ళతో కలిసి వెళ్ళేదాన్ని. ఈ సంవత్సరం అయితే మిస్ అయిపోయా. ఎందుకంటే ఊర్లోనే ఉంటే ఒక వారం ముందే తెలిసిపోయేది పొంగల్ ఇప్పుడు తీసుకొని వెళ్తారు అనేసి. నాకైతే అసలు తెలియలేదు, రెంట్కి తీసుకున్నాను కదా, తెలియక అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయా. తెలుసుంటే అసలు ఎల్లుండేదాన్నే కాదు, ఇక్కడే ఉండి పొంగల్ తీసుకొని వెళ్ళేదాన్ని. ఊరు వాళ్ళతో కలిసి వెళ్తేనే కొంచెం బాగుంటుంది అందరితో కలిసి వెళ్తే. అప్పుడైతే ఈవినింగ్ దాకా ఉంటుంది, టెంపుల్ అయితే అసలు ముయ్యరు. ఈ టైంలో వెళ్తే 1:30కి అలా టెంపుల్ మూసేసి వెళ్ళిపోతారు. ఎలాగో మేము 12:30కి వెళ్ళాము. ఆ టయానికి పూజారి అయితే అరుస్తూ ఉన్నారు, త్వరగా రండి నేనైతే వెళ్ళిపోతాను అనేసి. ఇంకా వెళ్ళేలోపు 12:30 అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళేలోపు అయితే మార్నింగే లేచేసిన ఆ టైం అయిపోయింది నాకైతే, ఒకదాన్నే కదా. ఇంకా అన్నీ పనులు చేసుకొని ఇంకా సర్దేసి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం. ఇంట్లో దీపం వెలిగించేసి వెళ్ళాలి. ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో దీపం వెలిగించేసి ఏ టెంపుల్కైనా వెళ్ళాలి అంటారు. అందువల్ల ఇంకా ఇంట్లో అయితే దీపం వెలిగించేసి మా కులదేవతకి అయితే శారీ కూడా పెట్టాలండి. అందరూ పెడతారు, నేను ఒకదాన్నే కాదు, అందరూ పెడతారు, శారీ పెట్టాలి ఆ దేవతకి అయితే. ఇంకా వెళ్ళాము, నేను మా హస్బెండ్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. గుడి చుట్టూ 3 చుట్టూలు తిరిగేసిన తర్వాత మనం తెచ్చాం కదా నైవేద్యం, అది ఇసురాకులో వేసి పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఏమేనండి మా కులదేవత చెల్లమ్మ నేము, ఆమెకి చీర తెచ్చాం కదా అది పెట్టేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట పుట్టుంది, అక్కడ వచ్చి ఎగ్గు పాలైతే పెట్టేసి 3 చుట్లు అయితే తిరిగేసాం. ఇంకా తిరిగేసి అక్కడ నైవేద్యం పెట్టా కదా ఇసురాకులో, అది కాసేపు అక్కడ కొంచెం వేసి పెట్టేసి మనం అయితే నేను మా హస్బెండ్ అయితే కాసేపు అలా కూర్చొని తినేసి కాసేపు కూర్చొని వచ్చాము. ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాం. ఇంటికి వచ్చేలోపు అయితే 2:30 అలా అయిపోయిందండి. ఇంకా అన్నం కానీ వండలేదు, ఇక్కడ పొంగల్ చేయడమే లేట్ అయిపోయింది, నాకైతే అదే లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేలోపు 2:30 అలా అయిపోయేలోపు పొంగలే వేసుకొని నేను మా హస్బెండ్ అయితే పొంగలే వేసుకొని తినేసాం. అంతేనండి, బాయ్ ఫ్రెండ్స్.